ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సౌమ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ హోమ్ ఫ్రమ్ జపాన్. మాకు ఇప్పుడు టైం 4 o'clock అయింది. నేను జర్కిన్ వేసుకుని, బ్యాగ్ వేసుకుని, షూస్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? గెస్ చేయండి. నేను జిమ్కి వెళ్తున్నాను అనుకున్నారు కదా. నేను కాయగూరలు కొనడానికి వెళ్తున్నా. కాయగూరలా, కూరగాయల, సరే ఏదో ఒకటి. నేను వెజిటబుల్స్ కొనడానికి వెళ్తున్నా. అసలు జనరల్గా ఇక్కడ వెజిటబుల్స్ అవన్నీ మాల్స్లో అమ్ముతారు. తాత ఏంటి రోడ్డు మీద వెజిటబుల్స్ అమ్మడం ఏంటి? సరే చూద్దామని బయలుదేరాను. మీకు కూడా చూపిస్తాను. దెన్ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వింటర్ కాదు కానివ్వండి, ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయలుదేరాలంటే జర్కిన్, సాక్స్, షూస్ ఇవన్నీ వేసుకుని వెళ్ళేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఈ వింటర్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూసే ప్రాణుల్లో నేను ఒక దాన్ని. మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో 300కి 6 టొమాటోలే వస్తున్నాయండి. కానీ ఒక తాత 300కే 10 ఇస్తున్నాడంటే టైట్సో ప్యాడ్లో లాగా అవాక్ అయిపోయి వెంటనే బ్యాగ్ వేసుకుని బయలుదేరిపోయాను. నాకు జపాన్లో బాగా నచ్చే విషయం గ్రీనరీ. వీళ్ళకి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మేము టోక్యోలో ఉంటున్నాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అనమాట. నెలకే రెంట్, బేసిక్ హౌస్ రెంట్ 1 lakh నుంచి 1.5 lakh దాకా ఉంటుంది. వాళ్ళు ఉండే ఇల్లు చిన్న ప్లేస్లో ఉన్నా సరే అందులో మళ్ళీ మొక్కలు పెంచుకోవడానికి కొంచెం ప్లేస్ వదులుకుంటారు. వింటర్ సీజన్ వల్ల చెట్లకు ఆకు రాలిపోయి ఇలా ఉన్నది, కానీ సమ్మర్ వచ్చేటప్పటికి మొత్తం గ్రీనరీగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఏప్రిల్లో సకూరా అని చెరీ బ్లాసమ్ సీజన్ వస్తుందండి. ఆ టైంలో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. మొత్తం అంతా చెట్లన్నీ పింకిష్ వైట్ కలర్ పువ్వులతో నిండిపోతాయి. ఎంత బాగుంటుందో చూడడానికి. జపాన్లో అక్కడక్కడ ఇలా పార్క్ టైప్లో ఉంటాయండి. బెంచెస్ వేసి కూర్చోవడానికి, మళ్ళీ వాటర్ ఫెసిలిటీ, ట్యాప్స్ ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ఆడుకుంటారు, లేకపోతే పెద్దవాళ్ళు అక్కడ కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకుంటారు, కొంతమంది వాకింగ్ చేస్తారు. అలాగే కొంతమంది లంచ్ టైం అయితే అక్కడ వచ్చి కూర్చొని తినేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవే జేకేకే బిల్డింగ్ అనమాట. దాంట్లో కూడా ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు, రోడ్ మీద వెజిటబుల్ ట్రక్ పెట్టుకుని ఒక తాత కాయగూరలు అమ్ముతున్నాడు సౌమ్య, వెళ్ళి తెచ్చుకో, పర్లేదు తక్కువ రేట్లే ఉన్నాయని. అప్పటి నుంచి నేను కూడా ఇతని దగ్గరే తెచ్చుకుంటున్నాను. కొన్ని తక్కువ రేట్కే దొరుకుతాయి, పర్లేదు, ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు. వీడియో తీయడానికి తాతని పర్మిషన్ అడిగానండి, కానీ ఒప్పుకోలేదు. తాత పర్మిషన్ ఇవ్వలేదు. ఏదో అనుకున్నాను, కానీ ఇంకేదో జరిగింది. సరేలేండి, కొంచెం వరకు క్లిప్ తీశాను, అది యాడ్ చేస్తున్నాను, చూసేయండి. What are the 460? 1460. 16 です。Okay. 1450、1450、1450円。OK。OK。そうか、それで取ってんのか。セキュー。
ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయండి, ఎగ్స్ కూడా దొరుకుతాయి, అలాగే ఫ్రూట్స్ యాపిల్, బనానా, గ్రేప్స్, అవకాడో, స్ట్రాబెర్రీ ఇలాగా కొన్ని ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. బయట షాప్స్లో అయితే ట్యాక్స్ కూడా పే చేయాలి, కానీ ఇక్కడ తాత దగ్గర ట్యాక్స్ ఉండదు, ఓన్లీ వాటికి మాత్రం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. కానీ కొన్ని ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి, అవి మాత్రం నేను బయట తెచ్చుకుంటాను. నేను ఇప్పుడు టొమాటోస్, స్వీట్ పొటాటో, బ్రింజాల్ ప్యాకెట్ ఒకటి అండ్ కొరియాండర్ ప్యాకెట్ ఈ 4 తీసుకున్నానండి. దీనికే 1450 అయిందంట. నేను జపాన్కి వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ రేట్లని ఇండియన్ రేట్లతో కంపేర్ చేసుకుని కంగారు పడిపోయేదాన్ని. బెండకాయలు ఒక ప్యాకెట్కి 8 ఉన్నాయండి, 120 yen ప్లస్ ట్యాక్స్ అంట. అప్పటి నుంచి దెబ్బకి భయపడిపోయి నేను బెండకాయ ఫ్రై చేయడం మానేశాను అనమాట. మా హస్బెండ్ నువ్వేం కంగారు పడకు, శాలరీస్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి, ఇవి ఎక్కువ ప్రైసెస్ ఇలా అనుకుని నువ్వు ఫ్రై అది చేయడం మానేయకు అని చెప్పారు. నెమ్మదిగా ఇప్పటికి నాకు ఇదంతా అలవాటైపోయింది. కాసేపు ఈ విషయం పక్కన పెట్టేసి జపాన్ గురించి మాట్లాడుకుందాం. మా హస్బెండ్ ఆన్సైట్ పని మీద జపాన్ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్దామా అని అడిగినప్పుడు అదొక ఐలాండ్, ఎప్పుడు టైఫూన్స్, ఎర్త్క్వేక్స్ ఇలా వస్తూ ఉంటాయి, నాకు రావడం ఇష్టం లేదు అని చెప్పాను అనమాట. కానీ రాక తప్పలేదనుకోండి. ఇక్కడికి వచ్చాక జపాన్ గురించి నాకు ఒపీనియనే మారిపోయింది. ఎప్పుడు ఎర్త్క్వేక్స్ ఇలా వస్తాయి కదా అని భయపడేదాన్ని, ఇక్కడికి వచ్చాక కూడా ఎర్త్క్వేక్స్ వచ్చాయి, కానీ ఇల్లు వాటికి తగ్గట్టే కడతారనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చే విషయం ఏంటంటే జాపనీస్ పీపుల్ ఎంత డెడికేటెడ్గా, రెస్పాన్సిబుల్గా ఉంటారో. వీళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను. అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మంచి చేంజెస్ అనేవి తెచ్చుకున్నాను అనమాట. ఖాళీ దొరికితే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం ఇలా అనుకోరు వీళ్ళు. పిల్లల్ని తీసుకుని బయట పార్క్కి అలా తీసుకెళ్ళి టైం స్పెండ్ చేస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా సరే వర్కౌట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. చాలామంది అలా బయటకు వస్తే చాలు వాకింగ్ చేస్తూ అలా కనిపిస్తూనే ఉంటారు. ఇతను చూసారా, పెద్ద ఆయన ఆ స్టిక్ పట్టుకుని ఏదో ఫిట్నెస్కి సంబంధించింది ఏదో వర్కౌట్ చేసుకుంటున్నారు. అలా చాలామంది అనమాట బయట వాకింగ్ చేస్తూనో సైక్లింగ్ చేస్తూనో అలా కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళని చూసి నేను కూడా వాకింగ్ చేయడము, ఇంట్లో వర్కౌట్స్ చేయడము ఇలా స్టార్ట్ చేశానన్నమాట. ఇక్కడ వాళ్ళు క్లీనింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. వాళ్ళు బయట ఉన్నప్పుడు తినేసిన ఫుడ్ కవర్స్ని, చెత్తని, డస్ట్బిన్ కనిపించలేదనుకోండి అలా రోడ్ మీద పాడేసి వెళ్ళిపోరు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లో పెట్టుకోవడం కానీ లేకపోతే చేత్తో పట్టుకుని ఎప్పుడు డస్ట్బిన్ కనిపిస్తే అప్పుడు వెళ్ళి వేసేస్తారనమాట. అంతేగాని అలా రోడ్లో వేసేద్దాం అనుకోరు. అది చూసారా, వాటిని ప్రెస్ టు గో బటన్స్ అంటారు. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడిపోయింది, ఓకే నేను క్రాస్ చేసేస్తున్నాను. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ లేదు, రెడ్ సిగ్నల్ ఉందనుకోండి, ట్రాఫిక్ ఏమీ లేదనుకోండి, అప్పుడు మనం అది ప్రెస్ చేస్తే మనం రిక్వెస్ట్ చేసినట్టు గ్రీన్ సిగ్నల్ కోసం. ఎక్కువగా రోడ్ మీద సిగ్నల్స్ ఉంటాయి రోడ్ క్రాస్ చేయడానికి, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడైనా సిగ్నల్ లేకుండా చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదండి, అక్కడ నేను రోడ్ క్రాస్ చేయడానికి వెహికల్ వస్తుంది అని వెయిట్ చేస్తుంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోకుండా మనం రోడ్ క్రాస్ చేసే వరకు ఆగుతారనమాట. ఫస్ట్ నడిచే వాళ్ళ కోసం లేకపోతే సైకిల్లో వెళ్ళే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. నాకు ఈ విషయం బాగా నచ్చుతుంది. దీనివల్ల చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళకి కార్లు, బైక్లు ఉన్నా సరే సైకిల్స్ కూడా ఉంటాయన్నమాట. సూపర్ మార్కెట్స్కి వెళ్ళాలన్నా లేదంటే పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళాలి అన్నా అలా దగ్గరలో ఉండే వాటికి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సైకిల్నే ప్రిఫర్ చేస్తారు. ఎంత పెద్దవాళ్ళన్నా సరే సైకిల్లోనే వెళ్తారు. ఇక్కడ ఇల్లులు కాంపాక్ట్గా ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పార్కులు అయితే వీధికి ఒకటి ఉంటుంది. మనం అలా ఇంట్లోంచి బయటకు వస్తే చాలా ఎవరొక్కరు జాగింగ్ చేస్తూ, వాకింగ్కి వెళ్తూ, సైక్లింగ్ చేస్తూ అలా కనిపిస్తూనే ఉంటారు. ఇది పెయిడ్ పార్కింగ్ ప్లేస్. జపాన్లో పార్కింగ్ చేయడానికి కూడా చాలా కాస్ట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ దొంగతనాలు చాలా వరకు జరగవండి. మేము ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లాక్ వేయకుండానే వెళ్ళిపోతాం అన్నమాట. ఎవరైనా పర్స్ అది రోడ్ మీద పాడేసుకున్నా అది అక్కడే ఉంటుంది, లేదంటే ఎవరైనా తీసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తారు, అంతేగాని పట్టుకెళ్ళిపోరు. అది కనిపిస్తుంది చూసారా, షాప్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ షాప్. ఫ్రిడ్జ్, టీవీ ఇలా ఏమన్నా సెకండ్ హ్యాండ్ థింగ్స్ కావాలంటే అక్కడ దొరుకుతాయి అన్నమాట. అక్కడ స్టెప్స్ కనిపించాయి కదా, నేను ఫస్ట్లో ఈ వీడియో ఇంట్రో అక్కడే ఇచ్చాను. ఇక్కడ కనిపించేవన్నీ ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట.
అక్కడ వెళ్తున్నాయి చూసారా, అవే పబ్లిక్ బస్సెస్. రోడ్ మీద అక్కడ వైట్ కలర్ పెయింట్ వేసింది చూసారా, ఒక మంచి బొమ్మ, సైకిల్ బొమ్మ. అది సైకిల్ ట్రాక్ అనమాట. దాంట్లో సైకిల్స్ అవి వెళ్ళొచ్చు. ఆ మధ్యలో వెహికల్స్ ఏమైనా ఉంటే ఆ మధ్యలోనే వెళ్ళాలి. ఈ పక్కన ఫుట్ పాత్స్ నడవడానికి అది ఇవి యూజ్ చేసుకోవాలి. చూసారా, అక్కడ అంత ముసలావిడ కూడా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకసారి మేము మా బాబుకి బొమ్మ కొని ఆ బ్యాగ్ని పబ్లిక్ బస్లో మర్చిపోయి దిగేసాం. ఇంటికి వచ్చి చూసుకుని మా ఇంటి దగ్గర బస్ స్టాప్లో ఉన్న ఎంక్వైరీ ఆఫీస్లో అడిగితే, ఏం కంగారు పడకండి, ఇలా ఎవరైనా ఏమైనా బస్సులో మర్చిపోతే డ్రైవర్ అవన్నీ కలెక్ట్ చేసి ఒక ఏరియాలో లాస్ట్ స్టోల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, దాంట్లో ఉంచుతాము, మీరేమీ కంగారు పడకండి, రేపు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు. సో ఎవరైనా ఏమైనా మర్చిపోయిన బస్సులో బాధపడక్కర్లేదన్నమాట, ఆ ఏరియాకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా నాకు జపాన్లో బాగా నచ్చుతుంది. వెండింగ్ మెషిన్స్ కూడా జపాన్లో ప్రతి వీధికి 2-3 ఉంటూనే ఉంటాయి. మా ఇంటి చుట్టుపక్కన ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో చూపించాను. మీకు అప్కమింగ్ వీడియోస్లో జపాన్లో ఉన్న ప్లేసెస్ అవన్నీ క్లియర్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు మీ సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.